అందరికీ నమస్తే. నిన్న ప్రశ్న అలియాస్ రావణ్ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఏంటి, ఆ విషయంలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మీరందరూ కూడా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, మీ స్నేహితులకు చేరవేస్తారని, అట్లాగే హైప్ అనేటువంటి బటన్ ద్వారా నాకు కొంత పాయింట్లు ఇవ్వటం ద్వారా మీరు నాకు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు. మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహం నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక ముఖ్యమైన విషయం పోతే ఏమంటున్నాడంటే, ప్రకాష్ రాజు మాట్లాడిన దాంట్లో అసలు తప్పే లేదంట. ఎవరికి ఉన్నటువంటి వాక్ స్వతంత్రంతో వాడు మాట్లాడవచ్చంట. అంతేకాకుండా ఆయన సినిమాకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మాత్రం అందులో తీసుకొచ్చి పెట్టాడు. కావాలని కొంతమంది సనాతన ధర్మాన్ని పెంచి పోషించేటువంటి బత్తాయిగాళ్ళు తెగ బయటకు వచ్చి పిసుక్కుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్తున్నా ఇట్టాటి నా కొడుకులకి ఒళ్ళు పగలగొట్టకుండా వదిలిపెట్టడం అనేది మనం చేసిన అతి పెద్ద తప్పు. ఎంత క్యాజువల్గా ఏదో మాట్లాడాడు. ఏంటి మాట్లాడేది? క్యాజువల్గా మాట్లాడుకోవటానికి అదేమన్నా నువ్వు లేకపోతే నీ లవరు బెడ్రూమ్లో ఉన్న విషయాలు మాట్లాడుకోవటానికి, లేకపోతే మీ అమ్మ మీ నాన్న బెడ్రూమ్ విషయాలు మాట్లాడుకోవటానికి? ఈ దేశంలో ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా ధర్మాన్ని పాటించాలి, ఎలా తండ్రిని గౌరవించాలి అనేటువంటి విధానాన్ని నేర్పినటువంటి వ్యక్తి మహావిష్ణువు అవతారాలలో మానవ రూపంలో ఉంటే పడే కష్టాలేంటో కళ్ళకు కనిపెట్టినట్టు చూపించినటువంటి వ్యక్తి శ్రీరాముని యొక్క అవతారం. అలాంటి ఒక మహానుభావుని గురించి ఏదో మేము క్యాజువల్గా సరదాగా మాట్లాడుకున్నాం. దాన్ని ఇంత కాంట్రవర్సీ చేయాలా? ఏం మాట్లాడుతున్నారు? మిగతా మతాల గురించి మాట్లాడంటారా? మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, ఒరే నిజంగా నువ్వు మీ అయ్యకే పుట్టుంటే ఇంకో మతం గురించి మాట్లాడు. అంత క్యాజువల్గా మాట్లాడగలుగుతామే. మాట్లాడరా చెత్త నా కొడక. కేవలం యూస్ కోసము వీడికి ఈ వీడియోలు చేస్తే కింద కామెంట్లు పెట్టారు చాలామంది. వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ మీ నాన్న బెడ్రూమ్లో ఏం చేసుకుంటున్నారు విషయాలను కూడా మీరు ఓపెన్గా బయట పెట్టడానికి కూడా వెనుకాడినటువంటి నీచ్ కమీని కాదు మీరు. అందుకే అలా పెట్టగలిగారు మీరు. ఏం మాట్లాడుతున్నారా? ఒక శ్రీరాముడిని ఒక దక్షిణాది రాష్ట్రాలకి వలస వచ్చినటువంటి వలస కూలి అనేది ఒక క్యాజువల్ పదమా? అది ఒక క్యాజువల్ పదమా అది? లేకపోతే సినిమాలో షూటింగ్ లెక్కన మాట్లాడుకున్నారా ఏంటి? తోటలో పండ్ల కోసం వచ్చారు, గివ్ మీ $2000 పే చేయండి ట్యాక్స్తో కలిపని శ్రీరాముడు అడిగారు. వాళ్ళు అందుకు అగ్రి ఒప్పుకోలేదు, అందుకని వాళ్ళ మధ్య డిష్యూమ్ ఫైట్ జరిగింది అని చెప్పేసి మాట్లాడటం ఒక క్యాజువల్ విషయమా? ఒక ధర్మం, ఒక పవిత్ర గంధం, ఒక మనిషి ఎలా బతకాలో చూపించినటువంటి దాన్ని క్యాజువల్ విషయంగా చెప్తారా మీరు? మిగతా మతాల గురించి మాట్లాడండి. మిగతా మతాలలో కూడా అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళకి కొన్ని ఇబ్బందులు జరిగాయి కదా, మీరు ఎవరైతే వాళ్ళు ఆరాధిస్తున్నారో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు జరిగాయి కదా, క్యాజువల్గా జోక్గా మాట్లాడంటారా? మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, దమ్ముంటే మాట్లాడంటారా? ఈ దేశంలో నిజంగా చెప్తున్న వాక్ స్వతంత్రం పేరుతోటి ఇలాంటి సన్నాసి వెధవలు హిందూ ధర్మం మీద చేస్తున్నటువంటి దాడి ఇది. ఆ సన్నాసి వెధవకి ఈ సన్నాసుడు తోడు సావాసం అంటే ఇద్దరు. వీడు మాట్లాడుతున్నాడు TV5 సాంబా అంటే, నువ్వు సాంబాని ఎగతాళి చేయటం కోసం, సాంబా సనాతన ధర్మానికి అనుకూలంగా మాట్లాడాడు కాబట్టి సాంబాని ఎగతాళి చేయటం కోసం రాముడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, సీతాదేవి గారు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, రామాయణం అనేది జస్ట్ ఒక జోక్ లాంటిది. అంతేనా మీరు మాట్లాడేది? ప్రకాష్ రాజు లాంటి సన్నాసి మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా హల్చల్ అవుతుంటే వీళ్ళు ఒక క్యాజువల్గా మాట్లాడుకున్నాడు. దాన్ని ఎందుకు అంత హైప్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ దేశంలో ఒక్క హిందూ ధర్మం మీద దాడి చేయడానికి వీళ్ళని ఇలా ఉంచుతున్నారా? అంటే హిందూ ధర్మం మనుగడ దెబ్బతింటుందని తెలియజెప్పడం కోసం అని చెప్పేసి వీళ్ళు అప్పుడప్పుడు దాడి చేయటం కోసం మీరు పెట్టారా ఇంటి బయట? లేకపోతే ఇలాంటి నా కొడుకుని నడి బజార్లో తీసుకెళ్ళిపోయి ఈడ్చుకుంటా, ఒంటి మీద కడ్రాయర్తో ఈడ్చుకుంటా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి వీళ్ళని? ఏంటి క్యాజువల్ విషయం? మీ అమ్మ మీ నాన్న సంసారం చేస్తే నువ్వు పుట్టావనేది క్యాజువల్గా చెప్పుకునే మాట. మా నాన్నకి మూడొస్తే మా అమ్మని నేను మాట్లాడదలుచుకోవట్లా, సంస్కారం అడ్డం వస్తుంది. మింగితే నేను పుట్టాననేది బూతు మాట. రెండు క్యాజువల్ పదాలు కాదు, చాలా తేడా ఉంటుంది, తెలుసుకో రావాలి.
అరే ప్రశ్న నువ్వేదో హిందూ ధర్మాన్ని వదిలేసావు కదా అని చెప్పి ఏదో ఒక క్యాజువల్ విషయం జరిగిపోయింది, ఒక క్యాజువల్ ఏదో పెద్ద జోక్గా ఉండేదాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి ఎవడరా జోకు? ఎవరికి జోక్గా ఉంది? ఎవరికి జోక్గా ఉంది? మీకు జోక్గా ఉంది. మీకు ఒళ్ళు తాట తీసేవాళ్ళాక మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకుండా మీకు జోక్గా ఉంది. ఈరోజు నేను అడుగుతున్నా, మీకు ఏంటి మీరు ఏంటి గొప్ప ఏంటి? మీరు ఎవరు చెప్పాడు? నువ్వు ఆరాధించే మతం గొప్పదైతే వెళ్ళి ఆరాధించుకో. నువ్వెవడరా నీకు ఆ మతం మీద నమ్మకం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు ఆ మతంలో ఉండే జోక్గా చెప్పే అధికారం నీకెవడిచ్చాడు అధికారాన్ని చెప్పు. ఈ మధ్య పిఠాపురం పాఠశాలల్లో ఏదో చిన్నపిల్లలు ఏదో చిన్న గొడవలు జరిగి అక్కడ 11 12 పిల్లలు లవర్స్ అంట. ఆ లవర్స్ మధ్య జరిగినటువంటి ఘర్షణలో పిల్లలు కొట్టుకుంటే దాని మీద టీచర్ బుద్ధి చెప్తే అక్కడ దళిత కుర్రాలని అవమానపరిచినటువంటి టీచర్, ఆయన దళిత సామాజిక చెందినటువంటి టీచరే. రాజకీయ లబ్ధి కోసం ఈ వెధవలంతా అక్కడికి వెళ్ళి మైకులు పెట్టేసి, అరే 13 12 మైనర్ పిల్లలకి లవ్ ఏంట్రా అది లాగి లంపక అయ్యాల్సినటువంటి ఎదవలు బాధ్యతమైనటువంటి జర్నలిజం వృత్తిలో ఉండి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ అక్కడ బ్లేమ్ చేయడం కోసం అక్కడికి వెళ్ళి మైకులు పెట్టేసి వీళ్ళు మాట్లాడతారు. ఎవరన్నా సిగ్గుందా? 12 సంవత్సరాల వాళ్ళకి లవర్స్ ఉంటారా? 14 సంవత్సరాల లోపల లవర్స్ ఉంటారా? చట్టరిచ్చా చెల్లుబాటు అయిద్దా? అయినా వీళ్ళు మైకులు తీసుకెళ్ళి మాట్లాడతారు. కానీ ఈ దేశం ఎలా ఉండాలి, ఈ దేశ పౌరులు ఎలా ఉండాలి, ఆదర్శంగా కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడి గురించి క్యాజువల్గా మాట్లాడతారు. అట్లాగే సీతాదేవి గారి గురించి క్యాజువల్గా మాట్లాడతారు. ఎందుకని? ఇక్కడ ఎవడు కూడా క్యాజువల్గా మాట్లాడినోడికి కుంగి బజాయించరు. అందుకని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా మాట్లాడతారు. ఇది ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలి. ఎవరిని కొట్టాలి? అమాయకమైనటువంటి దళిత కార్డు వాడుకొని దెబ్బ కొట్టాలి. అందుకని చెప్పేసి 14-15 ఏళ్ళ సంవత్సరాల పిల్లలకి కూడా, మైనారిటీలో ఉన్న పిల్లలకి కూడా లవర్ ఉందంట. ఆ లవర్ని ఈడెవడో ఏదో అన్నాడని చెప్పి అది గొడవ అయితే, అది పంతులు ముగ్గురిని మందలిస్తే దాన్ని కులం కార్డు తీసుకొచ్చేసి పిఠాపురంలో కుల వివక్షతకు గురైనటువంటి దళితులు అని చెప్పేసి ట్యాగ్ లైన్ పెట్టేసి వీడియోలు చేస్తున్నారు మీరు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని భారతదేశంలో జరుగుతుంది. ఎక్కడో ఒక పాస్టరు అన్ఫార్చునేట్లీ యాక్సిడెంటల్గా చనిపోతే లేదు ఎక్కడో బీజేపీలో ఉన్న ఒక పెద్ద నాయకుడు గుణపం తీసుకొచ్చి పొడిచి చంపేసి అక్కడ పడేశారు. దానికి కూటమి ప్రభుత్వం కేసులు మాఫీ చేయాలని చూస్తుంది. ఆయన ప్రమాదశాస్త్రం చనిపోవటం అనేదాన్ని మనం చాలా బాధాకరమైనటువంటి విషయం, కానీ దాని మీద కూడా రాజకీయం చేస్తారు. కానీ హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి రావుడి మీద మీ ఇష్టాసారంగా మాట్లాడతారు. క్యాజువల్ విషయం సన్నాయిగాళ్ళు బత్తాయిగాళ్ళు. అవును, నిజమే. ఎందుకంటే ఇప్పటిదాకా మీకు పుంగి బజాయించలేదు కాబట్టి వీళ్ళు బత్తాయిగాళ్ళే. నేను కూడా ఒప్పుకుంటా, మేము బత్తాయిగాళ్ళమే. ఎందుకంటే ఇంకొకసారి మాట్లాడాలంటే అమ్మో ఆ విషయం మీద మనం మాట్లాడితే కిందికి పైకి డీజే సాంగ్ వేస్తారనేటువంటి భయం కానీ మేము కల్పించకపోతే మేము బత్తాయిగాళ్ళం కాబట్టే మీరు మాట్లాడగలుగుతున్నారు. వాస్తవ విషయమే. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా నీకు. అరే రావణ్, నేను నీకు ఒక మాట చెప్తున్నా. అయ్యా, మా మతాలు వ్యతిరేకించేటప్పుడు వెళ్ళిపోండి అయ్యా, ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అయ్యా. మీ తాతలు మీ అయ్యలు ఎక్కడి నుంచి అయినా స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో పోరాడలేదు. వాక్ స్వతంత్రం ఉంటుంది, కొంతవరకే ఉంటుంది. మించిపోయి ఉంటే పుంగి బజాయిస్తారు ఏదో రోజు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? 7-8 వీడియోలు చేశాడు వీడు, కానీ ఒక్కచాట కూడా ప్రకాష్ రాజ్ తప్పులేదని చెప్పి వీడు సమర్థిస్తున్నాడు. ఎందుకంటే వాడు ఒక సన్నాసి, మొగుడు పిల్లల్ని వదిలేసిన సన్నాసి. వాడికి సపోర్ట్ అంటే ఈడు ఇంకా అరకంటే సన్నాసోడు వీడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలో ఉన్న హిందువులు ఆలోచన చేసుకోండి. ప్రతిసారి మనం సమర్థించుకోవటమో లేదా దాని మీద విశ్లేషణ చేయటం కాదు. దుబాయ్ లాంటి దేశాల్లోకి వెళ్ళి ఇస్లామిక్ మీద వాళ్ళు మాట్లాడమని చెప్పండి, తర్వాత రోజు వాడిని నడి బజార్లో ఎలాడదీస్తారు. ఏం భారతదేశంలో ఏంటి తప్పేంటి? మన మతం మీద దాడి చేస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రశ్నించకూడదు? ఎందుకు ఓటు బ్యాంకింగ్ రాజకీయంగా తీస్తున్నారు? ఇలాంటి వెధవల్ని పెంచి పోషిస్తున్నారు ఇక్కడ. అది మేము అడుగుతున్నది. ఎందుకు పెంచి పోషిస్తున్నారు? ఎవడు ఓటు బ్యాంకింగ్ కోసం పెంచి పోషిస్తున్నారు? అదేమనంటే మన లౌకిక దేశం ఎంతవరకు లౌకిక దేశం?
ప్రతిసారి మా మీద దాడులు చేస్తూనే ఉంటారు. ప్రతిసారి మా మతాన్ని కించపరుస్తూ మాట్లాడుతూనే ఉంటారు. ప్రతిసారి మేము ఆరాధించే దేవుణ్ణి అవమానపరుస్తూనే ఉంటారు. లౌకిక దేశం, లౌకిక దేశం. ఎవడిచ్చాడు లౌకిక దేశం? ఎవడిచ్చాడు? మిగతా మతాల గురించి మాట్లాడమనండి, దమ్ముంటే మాట్లాడతారేమో. వీళ్ళు ఎవరైనా ఒక్కడైనా మాట్లాడతాడేమో. నాలుక తెగ్గొస్తారు వాళ్ళు. మాట్లాడమనండి. సిక్కిజం గురించి మాట్లాడమనండి, క్రిస్టియనిజం గురించి మాట్లాడమనండి, ఇస్లామిక్ గురించి మాట్లాడమనండి. ఏరా రావణ్, ట్రై చేయి ఒకసారి. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే మాట్లాడు. మరి నేను చూద్దాం. ఒక్క హిందువులు మాత్రమే తేరగా దొరికారు. ఒక్క హిందువులు ఆరాధించే దేవుడు మాత్రమే తేరగా దొరికాడు. ఒక్కొక్కడు అంటారు భరతమాత నీకు ఎంతమంది భర్తలు అని చెప్పి. ఏం చేశారు? ఏం పీకలేం వాళ్ళని. ఏమనంటే ఇది లౌకిక దేశం. ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఇది మంచి ప్రభుత్వం. ఎవరు సర్టిఫై చేస్తున్నాడు? ఎవరు సర్టిఫై చేయాలి? ఇలాంటి వెధవలకా సర్టిఫై చేయాల్సింది? అన్నం పెట్టే గాజులను చూసి కూడా అత్యాచారం చేయాలంటే దౌర్భాగ్యపు ఆలోచన కలిగిన సన్నాసి నా కొడుకుల్ని ప్రతి ఒక్కడి దృష్టిలో ప్రతి ఆడబిడ్డ అమ్మోరు తల్లి అవ్వాల్సిందే, దుర్గామాత అవ్వాల్సిందే తప్పనిచ్చి లాలిద్దాం, పాలిద్దాం, బుజ్జగిద్దాం అని చెప్పి చూస్తే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. ప్రతి ఒక్కడు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కడు, అవమానపరిచిన ప్రతి ఒక్కడిని, ఏదైతే దుర్గాదేవి మహిషాసుని మర్దని ఎలా అయితే జరిగిందో అలాగే జరిగితేనే ఇంకొకసారి హిందూ మతం మీద నోరెత్తి మాట్లాడుకొని ఉంటారు. గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, ఇది వాస్తవ విషయం. ఇలాగే మౌనంగా ఉంటే మనమే మైనారిటీలు అవుతాం కొన్ని రోజుల తర్వాత. ఈ రోజులకే జరుగుతూనే ఉన్నాయి చాలా చోట్ల. వినాయక చవితి జరిగితే మేము ఒప్పుకోము, వినాయకుడికి మా భజన పాటలు పెడితే మేము ఒప్పుకోము, వినాయకుడికి మైకులు పెడితే మేము ఒప్పుకోము. ఒప్పుకోకపోతే వెళ్ళి బంగాళాఖాతంలో దూకి సావనరా దరిద్రులారా. ఇది మా దేశం, ఇది హిందూ దేశం. ఓపెన్గా మాట్లాడాలంటే ఎస్, మా భిక్షతో బతుకుతున్నారు మీరు ఇక్కడ, అంతే. దాన్ని ఎవ్వడు కాదంటానికి లేదు. కానీ ఇక్కడ ఓటు బ్యాంకింగ్ రాజకీయం నడిచేంత కాలం ఇలాంటి సన్నాసులు ఎవడో ఒకడు వాడు వేదేచ్ఛంగా నోటు హక్కును వినియోగించుకున్నట్టు వినియోగించుకుంటూనే ఉంటారు. బీ కేర్ఫుల్.